హాయ్ హలో వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సుమా బాలాజీ వ్లాగ్. సో ఫైనల్లీ తిరుపతికి అయితే వచ్చేసాము. తిరుపతిలో 2 days స్టే చేసాం అండ్ ఆ వీడియోస్ కూడా నేనైతే మీతో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ వీడియోస్ చూడని వాళ్ళైతే వెళ్ళేసి చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోస్ని లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేసి షేర్ చేయండి. సో ఫైనల్లీ తిరుపతి నుంచి మేమైతే వేరే చోటుకి అయితే వెళ్తున్నాం అనమాట. సో తిరుపతికి వచ్చిన చాలామంది అయితే ఈ ప్లేసెస్ని కంపల్సరీ విజిట్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, విజిట్ చేయండి, చాలా బాగున్నాయి ప్లేసెస్. సో ఫైనల్లీ మేమైతే తిరుపతి దగ్గర నుంచి మేము పాప వినాశనం, జపాలి హనుమాన్ అండ్ ఆకాశగంగకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్లీ మేమైతే పాప వినాశనానికి వెళ్ళామన్నమాట. సో అక్కడ వెళ్ళేసి అక్కడ గంగాదేవి ఆలయం ఉంది. సో అక్కడైతే దర్శనం చేసుకున్నాం. సో ఇది కనిపిస్తుంది కదా పాప వినాశనం అనమాట. సో లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం కొంచెం దూరం నడవాలన్నమాట. సో నడిచి వెళ్ళిన తర్వాత అక్కడైతే వాటర్ వస్తుంటాయి, గంగమ్మ తల్లి వాటర్ అంట 24/7 ఆ వాటర్ అనేది అలా పడుతూనే ఉంటాయంట. సో ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చాలామందికి అయితే తెలియదు. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు అనుకోండి. సో నేనైతే ఫస్ట్ టైం కదా వెళ్ళింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే నేను తెలుసుకొని మీకు అందరికీ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే చాలామంది స్నానాలు చేసి గంగమ్మ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. సో నేనైతే స్నానం చేసి వచ్చాను కాబట్టి మేమైతే కాలు చేతులు కడుక్కున్నాం. అండ్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. బాయ్ బాయ్.